ఇప్పుడు నేను చెప్పబోతున్న ఈ అండర్ రేటెడ్ మూవీస్ సరైన టైంలో రిలీజ్ అవ్వకపోవడం వల్ల ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం వల్ల కొన్ని మూవీస్ అనేవి థియేటర్ దగ్గర సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. అలా థియేటర్ దగ్గర సరిగ్గా పర్ఫామ్ చేయకపోయినా బట్ అవే మూవీస్ ఓటీటీలో అండ్ టీవీలో మనం చూసినప్పుడు ఎంత బాగుంది కదరా ఈ మూవీ, అప్పుడు ఎందుకు ఫ్లాప్ అయిందంటావు అని అనిపించి మనం అండర్ రేటెడ్ అనే ట్యాగ్తో ఇప్పుడు మనందరికీ దగ్గరైన కొన్ని మూవీస్ గురించి మాట్లాడుకుందాం. కాస్త ముందు మన ఫిలిం స్టమ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేస్తే ఇక మొదలెడదాం. ఇక మొదలెడదామా? చేసిన అంటే సుందరానికి మూవీ. ఈ మూవీ రన్ టైం 2 అవర్స్ 56 మినిట్స్, అంటే క్లోజ్ టు 3 అవర్స్. ఇదే రన్ టైం ఒక యాక్షన్ మూవీది అయితే ఆడియన్స్ దగ్గర నుంచి పెద్ద క్వశ్చన్స్ ఏం రావు. బట్ అదే ఒక రామ్ కామ్ మూవీది అయితే అండ్ స్టోరీ సెన్సిటివ్ టాపిక్తో ఒక థిన్ లైన్ మీద వెళ్తే ఆడియన్స్ దగ్గర నుంచి చాలా క్వశ్చన్స్ రేజ్ అవుతాయి. అలా ఈ మూవీని ల్యాగ్ అనే పేరుతో థియేటర్ దగ్గర సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. బట్ తర్వాత ఓటీటీలో అండ్ టీవీలో చూసినప్పుడు మనం అండర్ రేటెడ్ అండ్ టీఎఫ్ఐ ఫెయిల్ హియర్ అనే కొన్ని ట్యాగ్స్ అనేవి ఈ మూవీకి తగిలించాం. బట్ ఏ మాట, మహేష్ బాబు గారి కలేజా అండ్ వన్ నేను మూవీ. కలేజా మూవీని అండర్ రేటెడ్ అని చాలామంది రికగ్నైజ్ చేశారు. బట్ వన్ నేను ఇంకా అండర్ రేటెడ్ అని కొంతమంది ఇంకా రికగ్నైజ్ చేయలేదు. 10 ఇయర్స్ బ్యాక్ 2014 వరకు చిన్న చిన్న థ్రిల్లర్స్ చూస్తున్న మన తెలుగు ఆడియన్స్కి 2014లోనే ఒక సైకలాజికల్ థ్రిల్లర్ రిలీజ్ అయితే ఆ మూవీ అర్థం కాక బాలేదు భయ అనుకున్నారు. బట్ ఇప్పుడు అదే మూవీని చూస్తే అండర్ రేటెడ్ అంటున్నారు. అండ్ 10 ఇయర్స్ బ్యాకే హాలీవుడ్ రేంజ్లో ప్రోడక్ట్ దింపారు సుకుమార్ గారు. అల్లు అర్జున్ గారి వేదం మూవీ. టాప్ మూవీస్ తెస్తే ఈ మూవీకి ఖచ్చితంగా ఒక మంచి ప్లేస్ ఉంటుంది. క్రిష్ గారు డైరెక్ట్ చేసిన ఈ మూవీలో అర్జున్ గారు, మనోజ్ గారు అండ్ అనుష్క గారు మెయిన్ లీడ్గా యాక్ట్ చేశారు. ఈ మూవీ డైలాగ్స్ అండ్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే అంత బాగున్నా థియేటర్ దగ్గర అప్పుడు పర్ఫామ్ చేయలేదు. బట్ ఇప్పుడు మనం ఓటీటీలో చూస్తూ ఆ డైలాగ్స్ అండ్ ఎవ్రీథింగ్ చాలా దగ్గరగా ఓన్ చేసుకున్నాం మనం. రామ్ చరణ్ గారి ఆరెంజ్ మూవీ. బొమ్మరిల్లు భాస్కర్ గారు డైరెక్ట్ చేసిన ఈ మూవీ 2010లో రిలీజ్ అయిపోయినా బట్ ఈ మూవీ ఆల్బమ్ మాత్రం ఎప్పటికీ మన ప్లేలిస్ట్లో ఖచ్చితంగా ఉండే ఉంటుంది. అండ్ ఈ మూవీ ఆల్బమ్ ఎన్నిసార్లు విన్నా అలా వింటూ ఉండిపోవాలనిపిస్తుంది. మూవీ అండ్ సాంగ్స్ ఎంత బాగున్నా అప్పుడు థియేటర్ దగ్గర సరిగ్గా పర్ఫామ్ చేయక ఫ్లాప్ అయింది. అప్పుడు ఫ్లాప్ అయినా ఇప్పుడు మొన్న మనం రిలీజ్లో అండ్ టీవీలో చూసినప్పుడు ఇంకా బాగా ఎంజాయ్ చేసాం. బాహుబలి లాంటి మూవీస్ తర్వాత మన డార్లింగ్ ఇంకో మూవీ సాహో రిలీజ్ అవుతుందంటే ఫ్యాన్స్కి అండ్ నార్మల్ ఆడియన్స్కి ఎక్స్పెక్టేషన్స్ అనేవి మామూలుగా లేవు. అండ్ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఏ క్రిటిక్స్ అయితే విఎఫ్ఎక్స్ అండ్ సినిమాటోగ్రఫీ బాగుందన్నారో ఆ క్రిటిక్సే మూవీ కూడా బాగోలేదని క్రిటిసైజ్ చేశారు. మన తెలుగు స్టేట్స్లో మిక్స్డ్ రివ్యూస్ వచ్చినా సరే బాలీవుడ్ ఆడియన్స్కి మాత్రం చాలా బాగా నచ్చింది. అండ్ గారి పంజా మూవీ. అప్పట్లో మన తెలుగు ఆడియన్స్ కావాల్సింది విజిల్ వేయడానికి, అరవడానికి కొన్ని కమర్షియల్ సీన్స్. ఆ కమర్షియల్ ఎలిమెంట్స్ ఈ మూవీలో ఉండకపోవడం వల్ల అప్పుడు థియేటర్ దగ్గర మనం సరిగ్గా రిసీవ్ చేసుకోక ఈ మూవీ అనేది ఫ్లాప్ అయింది. ఇప్పుడు మనం చూస్తుంటే ఆ యాక్షన్ కొరియోగ్రఫీకి అండ్ ఆ స్టైలిష్ ప్రెజెంటేషన్కి అండ్ ఆ స్టోరీ లైన్కి మనందరికీ చాలా ఇష్టం. ఈ మూవీలో యువన్ శంకర్ రాజు గారి మ్యూజిక్ అండ్ పవన్ కళ్యాణ్ గారి ఆ బియర్డ్ లుక్ అనేది చాలా బాగుంటుంది. మరి నానక ప్రేమతో మూవీ. ఒక మాస్ ఇమేజ్ ఉన్న ఎన్టీఆర్ గారిని ఎలాంటి కాంప్లెక్స్ నెరేటివ్లో మెయిన్ లీడ్గా పెట్టి సంక్రాంతి హెవీ కాంపిటీషన్లో మూవీ రిలీజ్ అయింది. థ్రిల్లర్ వచ్చిన ఈ మూవీ అనేది ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్కి మాత్రమే నచ్చింది. బట్ ఈ మూవీని మనం ఇప్పుడు చూస్తే గారి 2 థ్రిల్లర్స్ వాల్యూ ఇప్పుడు అర్థమవుతుంది. క్లిక్ చేస్తే కాంప్లెక్స్కి ఎంట్రీ ఫ్రీ అంట ఎవరో అన్నారు.